వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత రాజకీయ చరిత్రలో రికార్డులు సృష్టించిన నాయకులు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పటికే ఉన్న రికార్డులను అధిగమిస్తూ కొత్త ప్రమాణాలు నెలకొల్పిన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక స్థానం సంపాదించారు. గత 12 ఏళ్లలో ఎన్నికల విజయాలు, ప్రజాదరణ, అంతర్జాతీయ గుర్తింపు, పాలనా వ్యవస్థలో సంస్కరణలు వంటి అనేక రంగాల్లో ఆయన పేరు కొత్త రికార్డులతో ముడిపడింది. ఇటీవల ప్రధాని మోదీ భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికై పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. జూన్ 10, 2026 నాటికి ఆయన 4399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగి స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 4398 రోజుల రికార్డును అధిగమించారు. దీంతో ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మోదీ నిలిచారు. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ భారత రాజకీయాల్లో అరుదైన ఘనతను సాధించారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికలపై మరింత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ నేతలు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపైన మోదీకి గుర్తింపు లభిస్తుంది. ఇటీవల స్లోవేకియా దేశం తన అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. ఇది విదేశీ దేశాల నుంచి ఆయనకు లభించిన 33వ అంతర్జాతీయ గౌరవంగా నమోదైంది. ఆర్థిక, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా గత దశాబ్దంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. స్వదేశీ రక్షణ ఉత్పత్తి విలువ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరగా తేజస్, ఆకాశ్, బ్రహ్మోస్, విక్రాంత్ వంటి ప్రాజెక్టులు దేశ ఆత్మనిర్భరతకు ప్రతీకలుగా నిలిచాయి. అలాగే యువత ఉపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించారు. మద్దతుదారుల దృష్టిలో మోదీ నాయకత్వం అనేక చారిత్రాత్మక మైలురాళ్లకు కారణమైతే విమర్శకులు ఆయన పాలనలోని వివిధ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. అయినప్పటికీ ఎన్నికల విజయాలు, దీర్ఘకాల పాలన, అంతర్జాతీయ గుర్తింపు వంటి అంశాల్లో ఆయన పేరు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయిందనేది వాస్తవం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.